క్యూటీ. సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి నా బ్యూటిఫుల్ సోల్కి, నా బ్యూటిఫుల్ హార్ట్కి ఒక పర్సన్ చాలా దగ్గర అవుతారు. సో దగ్గర అయ్యే పర్సన్స్ చాలా తక్కువ, అందులో తినొకత్ అని చెప్తాను. సో వచ్చేసి 3 years అయింది కెనడా వెళ్ళి. సో ఫస్ట్ టైం మళ్ళీ ఇండియా వస్తుంది ఆఫ్టర్ 3 years. మా ఇంటికి వస్తుంది హైదరాబాద్కి. సో చాలా వెయిట్ చేస్తున్నాను, ఈగల్లీ వెయిట్ చేస్తున్నాను. సో చాలా స్పెషల్ పర్సన్ అని ఎందుకు చెప్తున్నానంటే, వెన్ ఐఎమ్ ఈజ్ అ నీడ్ అంటే నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు నేను మా హస్బెండే ఉండేవాళ్ళం. సో నాకు హెల్ప్గా మా ఆడపడుచు అయితే ఉండేవారు కామన్గా. సో బయట వాళ్ళు లో 2-3. సో ఒకటి నా బెస్ట్ ఫ్రెండ్ బిందు, అండ్ దెన్ నా క్లోజ్ హార్ట్కి చాలా దగ్గర డైలీ వచ్చి నేను ఎలా ఉన్నా, నేనేం తింటున్నా, నేను ఏమైనా తినలేకపోయినా చేసుకోలేకపోయినా నాకు వచ్చి నీడ్, అలాంటి వాళ్ళని మనం మర్చిపోకూడదు కూడా. తనే అనమాట నా బ్యూటిఫుల్ సోల్. తను వస్తుంది ఇవాళ కెనడా నుంచి. నేను ఈగల్గా వెయిట్ చేసిన 1 month నుంచి ఎప్పుడు వస్తుందా అని. సో మీరందరూ కూడా చూసేయండి తను ఎవరో ఈ వ్లాగ్లో. బ్యూటిఫుల్ సోల్ అని ఎందుకన్నానంటే, తను అప్పుడు ఇంకా 21 years ఓల్డ్ నాకు తెలిసి. వెన్ ఐమ్ ఇన్ లో సిచ్యువేషన్స్, నాకు ఎప్పుడైనా ఫ్యామిలీ గుర్తొచ్చినా, లేదంటే చిన్న మిస్అండర్స్టాండింగ్స్, ఫైట్స్ అవుతూ ఉంటాయి కదా నార్మల్ ఫ్యామిలీ కూడా, అప్పుడు తను 21 years, బట్ షీ యూస్ టు టాక్ లైక్ ఒక పెద్ద అమ్మాయి మాట్లాడినట్టు మోటివేషన్ ఇచ్చేది. అత్త ఎందుకు అలా, డోంట్ ఫీల్ బ్యాడ్, నువ్వు లోగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు పుష్ యువర్ సెల్ఫ్, అలా చెప్పేదనమాట. సో అందుకే నాకు చాలా ఇష్టం తను. సో కొంతమందికి కొన్ని స్పెషల్ ప్లేసెస్ ఇవ్వగలుగుతాం మన హార్ట్లో అనేలాగా ఉంటుంది కదా. సో అలాగా తిననమాట. 3 years అయినా ఐ హ్యావ్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్. మేము అంతకుముందు ఒక 2 years అలా జర్నీ చేసాం, మైట్ బి అంతే. తర్వాత తను వెళ్ళిపోయింది, మ్యారేజ్ అయిపోయి. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను తన రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నేనైతే క్యాప్చర్ చేస్తాను. సో తనకి మా బాబు అంటే చాలా ఇష్టము, బన్నీ. వాడు ఉన్నప్పుడే బొజ్జలో తను నాతో ఉండేదన్నమాట. సో వాడు పుట్టి వాడి ఫస్ట్ బర్త్డే అయ్యాక తను వెళ్ళిపోయింది కెనడా. సో అది అనమాట నాకెందుకు అంత మెచ్యూర్డ్ గర్ల్, అంత బ్యూటిఫుల్ సోల్ అన్నానంటే, 21 yearsకి మనకి ఏం తెలీదు, కానీ తను ఎలా అంటే మోటివేషన్ అనమాట. ఎప్పుడైనా నేనైనా సమ్ టైమ్స్ మా హస్బెండ్ కూడా ఏంటో డల్గా ఉండేవన్నప్పుడు, మామ ఏం కాదు మామ, చిల్ మామ, అది మామ, ఇది మామ అని చెప్పేది. సో తన లాంటి ప్యూర్ సోల్ని మనం ప్యూర్ సోల్మేట్ అనాలి కదా, అందుకని అలా అన్నాను. హలో అండి, బాగున్నారా? సో వైట్ టీషర్ట్ వేసుకుంది కదా తనే అనమాట అనక, బ్యూటిఫుల్ సోల్. నాకు చాలా ఇష్టము. సో కొన్ని మూమెంట్స్ క్లిప్ చేయడం అయితే మర్చిపోయాము. చూడగానే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. సో రాగానే మేము కొంచెం లైక్ వెల్కమ్ కేక్ లాగా ప్లాన్ చేసామన్నమాట. షీ ఫెల్ లైక్ ఎమోషన్ అయింది. సారీ, నేను కెనడా అని చెప్పాను కదండి ప్రీవియస్లో, అది కెనడా కాదంట, తను ఉండేది లండన్లో ఉంటుందని చెప్పింది. సో తర్వాత చిన్న సెలబ్రేషన్, వెల్కమ్ బ్యాక్ అని అయితే మేము ఇలా కేక్ కట్ అయితే చేయించాము. సో తను వాళ్ళ మామ వాళ్ళ ఫ్రెండ్ వచ్చారు, అండ్ వాళ్ళ మామ వాళ్ళ ఫ్రెండ్ అయితే చాలా 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 బాగున్నారు మాతో. మేమేంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లమ్, అసలు మాట్లాడతారో లేదో అనుకున్నాము. చాలా అంటే చాలా బాగున్నారు. అండ్ హియర్ వి గో సెలబ్రేషన్స్. మేము ఏదో చిన్నగా కేక్ కట్ చేయించాం. ఎందుకు అత్త ఇవన్నీ అంది, బట్ మేము మా సోల్ హ్యాపీ ఉండాలని మేము చేయించామన్నమాట. సో అలా కేక్ కట్ చేయించి తర్వాత వాళ్ళైతే లంచ్ చేశారు. ఆ రోజు స్పెషల్ క్రాబ్ వండారు. తనకి చాలా చాలా నచ్చింది. నార్మల్గా అయితే ఏం అడగదు, పప్పు టమాటా చెయ్యత్తా అలా అనేది ఒకప్పుడు. ఇప్పుడైతే మన ఇండియన్ ఫుడ్కి దూరం అయింది కాబట్టి మన గోదావరిలో స్టైల్లో చేయించేసామన్నమాట, అత్తయ్య చేశారు. సో అంతే. తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళి ఈవినింగ్ వచ్చారు. ఈవినింగ్ వచ్చి నెక్స్ట్ డే మార్నింగే వాళ్ళకి ఫ్లైట్ ఉండే వెళ్ళిపోయారు. సో ఇదే ఆ వీడియో, అంతే. Do follow for more videos. Subscribe. Bye bye. I wish that I could cough out my emotions in a healthy manner and just become the right person that actually matters. Every day I drive my car to my little job. I find some peace in the stations that I throw on.
సో అలా కేక్ కట్ అయిపోయాక కొన్ని అయితే ఐటమ్స్ మాకు యూకే నుంచి తీసుకొచ్చింది. సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేనైతే ఏం వద్దన్నా కానీ అత్త తీసుకో అని చెప్పి అయితే ఇచ్చింది. చాలా అంటే ఎంతైనా లవ్ ఉంటే అలానే ఉంటుంది కదా. బోల్డ్ చాక్లెట్స్ కూడా తీసుకొచ్చింది. సో మా పిల్లలిద్దరికి డ్రెస్సెస్ అన్నీ తన ఏ తీసుకురావాలో అన్నీ తీసుకొచ్చింది. సో హ్యాపీ. గిఫ్ట్స్ కోసం కాదండి, మనని గుర్తుపెట్టుకొని మనకంటూ కొన్ని కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకొస్తున్నారు అంటే ఇట్స్ లైక్ మంచి హ్యాపీనెస్ కదా. What is this? Special chocolate. Okay.